హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనుతో హ్యాపీ అండ్ రిచీ. సో ఫైనల్లీ మొత్తానికి మళ్ళీ మేము బ్యాక్ టు వ్లాగ్స్ వచ్చేసాము. అండ్ సారీ మీ అందరినీ కూడా ఇన్ని రోజులు వెయిట్ చేయించాను. చాలా మంది కూడా కమెంట్స్ పెడుతున్నారు నాకు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. వ్లాగ్స్ పెట్టండి అక్క, మిస్ అవుతున్నాం మేము, మళ్ళీ ముఖ్యంగా హ్యాపీ రిచిని మిస్ అవుతున్నాము. వాళ్ళ ఫ్యాన్స్ మేము, వాళ్ళని చూడకుండా మేము రోజు ఉండలేకపోతున్నాము అని చెప్పేసి నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. కొంచెం మా హెల్త్ ఎవరివి కూడా బాగాలేదనమాట. లైక్ ఆల్మోస్ట్ 3 to 4 weeks నుంచి కూడా అందరికీ కూడా అసలు బాగాలేదు అనుకున్నట్టు. అసలు నేనైతే ఆల్మోస్ట్ బెడ్ మీదే ఉన్నట్టు ఉంటున్నాను. లైక్ లెగలేక, ఆ బాడీ పెయిన్స్ అసలు చేయలేక, ఏంటో తెలీదు, చాలా నీరసము, అసలు బాగాలేదనమాట. సో అందుకని చేయలేకపోయాను. అట్లీస్ట్ నార్మల్గా కొంచెం ఫీవర్, కోల్డ్ అవి ఉన్నా కూడా కొంచెం చేయడానికి ట్రై చేస్తూ ఉండేదాన్ని. కాకపోతే దిస్ టైమ్ అసలు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు లిఫ్ట్, లైక్ చేతులు ఏవి ఇట్లా కదలలేకపోయాను. సో అట్లా చాలా వరకు కూడా చేయలేకపోయాను అనమాట. అండ్ ఆల్సో అట్లాగే హ్యాపీ రిచికి కూడా వైరల్ ఫీవర్స్ అవి రావటము, కోల్డ్ రావటము, లైక్ నాకు రావటము, మళ్ళీ నాకు తగ్గితే లైక్ ఒక సైకిల్ లాగా మొత్తానికి అందరికీ కూడా అట్లా రావటం జరిగింది. అండ్ మా మదర్కి కూడా లైక్ ఐలో కొలెస్ట్రాల్ లీక్ అవటం వల్ల ఏంటంటే ఇంజెక్షన్స్ చేయించాలన్నమాట. 5 ఇంజెక్షన్స్ చేయించాలి ఫస్ట్గా. సో అట్లా సెకండ్ ఇంజెక్షన్ అయ్యింది రీసెంట్లీ. సో మీకు ఇక్కడ పిక్ వేస్తున్నాను చూడండి. ఐలో కొలెస్ట్రాల్ లీక్ అవ్వడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. దానికి ఫస్ట్ అయితే ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే, ఇంజెక్షన్స్ కూడా తగ్గకపోతే అప్పుడు సర్జరీ అన్నట్టు అన్నారు. సో హోప్ఫుల్లీ తొందరగా తగ్గిపోవాలని కోరుకుంటూ అలా కొంచెం మా ఫ్యామిలీ అంతా కూడా కొంచెం డల్ అయిపోయింది అనమాట ఈ 2-3 weeks కూడా. అండ్ మీ అందరూ కూడా మా కోసం బ్లెస్సింగ్స్ ఇస్తూ, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, మమ్మల్ని మిస్ అవుతూ చాలామంది కూడా మా కోసం వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వినాయక చవితి నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాము అన్న థాట్లో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పటికీ కూడా తగ్గలేదు. సో నా వాయిస్ వింటే మీకే తెలుస్తూ ఉంటుంది. సో నాకైతే గణేష్ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టము. నేను ఎవ్రీ ఇయర్లో బాగా సెలబ్రేట్ చేసుకునేది అండ్ ఇష్టంగా సెలబ్రేట్ చేసుకునేది గణేష్ ఫెస్టివల్. సో మీ అందరూ కూడా ఇంతకు ముందు చూసుంటారు. లాస్ట్ ఇయర్ అయితే ఆ ఎంట్రీ అవన్నీ కూడా బాగా చేశారు, అంత ఓపిక ఉన్నప్పుడు. ఇప్పుడు అంటే నాకు హెల్త్ ఇవేమీ బాగోలేదు కాబట్టి నేను ఇప్పుడు అట్లా చేయగలనా లేదా ఏంటి, అసలు ఈసారి మా ఫెస్టివల్ నేను ఎలా చేయబోతున్నాను ఏంటి అనేది కూడా ఇంకా నాకేం తెలియదు. సో అట్లా లాస్ట్ ఇయర్ నేను చాలా గ్రాండ్ ఎంట్రీ అవి చేశాను కాబట్టి ఈ ఇయర్ ఇంకొంచెం కొత్తగా ఆలోచిద్దాం అన్న థాట్లో అనుకున్నాను అనమాట. సో అది ఏంటి అనేది కూడా మీకు చెప్పేస్తాను. టెస్ట్ చేసుకుంటున్నావా? ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. ఓకే, సో మా మమ్మీ షుగర్ టెస్ట్ చేసుకుంటున్నారు అనమాట. చెప్పాను కదా లైక్ ఐలో కొలెస్ట్రాల్ లీక్ అవటం వల్ల ఇంజెక్షన్స్ చేయాలని. సో ఇంజెక్షన్స్ అవి చేయాలి అంటే షుగర్ కంట్రోల్లో ఉండాలని చెప్పారు. సో ఆ డివైస్ వచ్చేసి అగారో వాళ్ళది బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. ఈ బాక్స్లో మనకి ఇంక్లూడ్ వచ్చింది గ్లూకోమీటర్ డివైస్ వచ్చింది, ఒక లాన్సింగ్ డివైస్, 10 piece ల్యాన్సెట్, 10 piece స్ట్రిప్స్, సో ఒక బ్యాటరీ అండ్ ఒక క్యారీ కేస్ అనమాట. ఇందులో నీడిల్ని మనం 1 నుంచి 5 numbers వరకు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ మనకి పియర్సింగ్ ఎంత వరకు కావాలనేది కంట్రోల్లో పెట్టుకుని లైక్ 1 నుంచి 5 వరకు కూడా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆరెంజ్ బటన్ ఏదైతే ఉందో ఇది రిలీజ్ బటన్ అనమాట. ఒకవేళ మనం సెట్ చేసింది కనుక ఒకవేళ వర్కౌట్ అవ్వలేదు అనుకుంటే, ఒకవేళ మనం రీసెట్ చేయాలి అనుకుంటే కనుక మనకి ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఈ కాక్ ఉందో ఆ కాక్ని మళ్ళీ కంట్రోల్ వెనక్కి లాగి మళ్ళీ సెట్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఈ రిలీజ్ బటన్ అనేది మనం ప్రెస్ చేయాలన్నమాట. ఈ మెషిన్ని మనం సెట్ చేసుకోవడానికి ఇక్కడున్న మనకి S and M ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ని యూజ్ చేసుకుని మనకు ఒక యూజర్ మాన్యువల్ గైడ్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఫాలో అయ్యి మనం ఈ మెషిన్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకసారి ఈ మెషిన్ ఏదైతే మనం సెట్ చేసేసుకున్నామో, సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే మనకి ఏదైతే ఈ ల్యాన్సెట్ స్ట్రిప్ ఉంటుందో దాన్ని మనం ఈ మెషిన్లోకి కోడ్ ప్రకారంగా మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట. తర్వాత ఏదైతే మనకి ఆ ల్యాన్సెట్ డివైస్ ఉందో టెస్ట్ చేసుకోవటానికి దాన్ని మనం ప్రెస్ చేసుకుని పంక్చర్ చేసుకుని సో బ్లడ్ వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ దెన్ తర్వాత కొంచెం బ్లడ్ వస్తుంది కదా, సో మనకి ఏదైతే టెస్టింగ్ స్ట్రిప్ ఉందో, మనం ఏదైతే మెషిన్లో ఆల్రెడీ టెస్టింగ్ స్ట్రిప్ పెట్టామో ఆ టెస్టింగ్ స్ట్రిప్ని బ్లడ్ అంటేలాగా కూడా మనం కొంచెం ఆ జోన్ మీద పెట్టాలన్నమాట. సో వన్స్ ఆ బ్లడ్ ఏదైతే దానికి కావాల్సిన శాంపుల్ అమౌంట్ తీసుకుంటుందో 5 seconds విదిన్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది, చూపించేస్తుంది.
సో అలా వచ్చిన రిజల్ట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోట్ డౌన్ చేసుకోవచ్చు, లేదంటే ఇది కూడా సేవ్ చేసుకుంటుంది. సో దాన్ని బట్టి మనం ఎప్పుడంటే అప్పుడు మనం డాక్టర్ విజిట్ చేసినప్పుడు కూడా మన టెస్ట్ రిజల్ట్స్ చూపిస్తే సో డాక్టర్ మనకి దాని ప్రకారం సజెస్ట్ చేస్తారు. ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఈ మెషిన్ ద్వారా మనం ప్రీ అండ్ పోస్ట్ మీల్ టెస్ట్ చేసుకుని మన షుగర్ లెవెల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ డివైస్ ఫంక్షన్లో కూడా మనకి 5 seconds టెస్టింగ్ టైం ఉంటుంది అండ్ అలాగే ఆటోమేటిక్ కోడింగ్ ఉంటుంది. ఇందులో 180 మెమరీస్ వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇది మనం ప్రీ అండ్ పోస్ట్ మీల్ మెమరీ కూడా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మనకి రిస్క్ ఇండికేటర్ కూడా ఉంటుంది ఇందులో. సో మా మదర్ కొంచెం ఫ్రీక్వెంట్గా ఈ టెస్ట్ అనేవి ఇంట్లో చేసుకోవాలి కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఇంకొంచెం ఎక్కువ తెప్పించాల్సి వచ్చింది. లైక్ నేను ఇంకా ఎక్స్ట్రాగా 50 పీస్ ఈచ్ బ్లడ్ షుగర్ స్ట్రిప్స్ తర్వాత ల్యాన్సెట్స్ కూడా తెప్పించడం జరిగింది. మీ ఇంట్లో కూడా ఇలాగే షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుని వాళ్ళ రిజల్ట్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక మీకు ఈ డివైస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు కూడా ఒకవేళ ఈ డివైస్ పర్చేస్ చేసుకొని ఇంట్లోనే ప్రశాంతంగా షుగర్ టెస్ట్ చేసుకోవాలి అని అనుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మన డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని మీరు కూడా ఈ అగారో వాళ్ళది బ్లడ్ గ్లూకో మానిటరింగ్ సిస్టమ్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో వీక్లో 3 times మమ్మీ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని తీసుకురమ్మన్నారు, నోట్ చేసుకుని. ఓకే, ఆ చేసుకున్న రీడింగ్స్ అవి నోట్ చేసుకుని. ఓకే, సో అదన్నమాట సంగతి. సో వీక్లో 3 times షుగర్ ఎలా ఉంది ఏంటి, కంట్రోల్లో ఉందా లేకపోతే పెరిగిందా లేకపోతే తగ్గిందా ఏంటి అవన్నీ కూడా చూసుకుని రికార్డ్స్ ఆ రీడింగ్స్ తీసుకొస్తే దాన్ని బట్టి ఇంజెక్షన్ చేస్తారనమాట. సో చేసుకో ఇలా అన్న నువ్వు స్వీట్స్ తింటాం కంట్రోల్ చేస్తావు. చాలా మానేసా తల్లి, తప్పదు మరి ఇంకా. అందుకని చెప్పేసి మేము కూడా కొంచెం వ్లాగ్స్కి నేను గ్యాప్ ఇవ్వటం జరిగిందనమాట. సో ఎందుకు రిస్క్ ఈ టైంలో, సో ఫస్ట్ హెల్త్ చూసుకోవాలి అందరం కూడా, ప్లస్ పిల్లలకి కూడా బాగాలేదు కదా. సో అందరం ఫస్ట్ ఫిట్ అయిపోతే ఇంకా అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. మీ అందరూ కూడా మమ్మల్ని మిస్ అవుతున్నానని చెప్పటము ప్లస్ ఇట్లా పిల్లల్ని మిస్ అవుతున్నానని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఓకే ఇక వినాయక చవితి నుంచి స్లోగా స్టార్ట్ చేద్దాము అన్న థాట్లో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఎస్ నేను చెప్పాను కదా లైక్ ఈ ఇయర్ 2024 గణేష్ చతుర్థిని మరి ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ అనేది ఏదో ఒక యూనిక్ ఇది చేయాలి కదా. సో ఈ ఇయర్ నేను ఏం చేయబోతున్నానంటే యూజువల్లీ బయట అందరూ కమ్యూనిటీస్లో కానీ లేకపోతే కాలనీస్లో కానీ గణేష్ చందా కలెక్ట్ చేసి దానితో విగ్రహాన్ని కొని అట్లా ఆ పండగ అంతా కూడా బాగా చేసుకుంటారు. అలా ఈ ఇయర్ నేను కూడా గణేష్ చందా కలెక్ట్ చేసి ఆ వచ్చిన గణేష్ చందా అమౌంట్తో వినాయక చవితి సెలబ్రేట్ చేద్దాము అని ప్లాన్ వేశాను అనమాట. సో రండి ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. నా గణేష్ చందా కలెక్ట్ చేసే టైం కూడా స్టార్ట్ అయిపోయింది. బికాజ్ ఇప్పుడు కలెక్ట్ చేస్తేనే ఇవాళ ఈవినింగ్ నేను కొంచెం షాపింగ్కి వెళ్ళి కావాల్సిన వస్తువులు అవన్నీ లైక్ గణేష్ని చూడాలా, ఇప్పుడే చూడాలా లేకపోతే ఆ రోజు తీసుకురావాలా ఏంటి అండ్ మిగతా సామాన్లన్నీ కూడా కావాలి కాబట్టి అవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాను ఎంత వచ్చింది ఏంటి అనే దాన్ని బట్టి. సో రండి మనకు గణేష్ చందా స్టార్ట్ చేసేద్దాము. చూద్దాము ఈసారి నాకు గణేష్ చతుర్థి చందా ఎవరిస్తారు ఏంటి అనేది కూడా మీకు చూపించేస్తాను. ఇప్పుడు ఒకళ్ళు ఇక్కడ కూర్చున్నారు వీళ్ళే ఈ ఇయర్ నాకు గణేష్ చందా ఇచ్చేవాళ్ళు. నమ్మకం లేదురా. గణేష్ చందా ఇస్తావా? ఇచ్చి ఎంత ఇస్తావు? 3 ఇస్తావా? ఏమిస్తావు? 300, 3 రూపాయల, 3000, 3 లక్షల, 100, 1000, 1 లక్షం. 3 ఏంటి చెప్పు, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. గణేష్ చందా బాబు, గణేష్ చందా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఎక్కడికి బయటకు వెళ్ళిపోతున్నాడు. గణేష్ చందా అంటే గణేష్ దగ్గరికి వెళ్తా అని వెళ్ళిపోతున్నాడు బయటికి. బాబు గణేష్ చందా ఇయర్ గణేష్ చందా మీరు ఇస్తే గణేష్ తెచ్చుకుందాం. అసలు నన్ను చూడను కూడా చూడట్లా మొహం. బాబు నిన్నే గణేష్ చందా ఈ బాబు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎల్లు నీ కిడ్డీ బ్యాంక్ తెచ్చుకో. ఆగు అన్న ఇస్తాడు, ఎంత ఇస్తాడు అడుగుదాం. దా హ్యాపీ బాబు. తమను ఎక్కడికి లేచారు అప్పుడే. మీరెంత ఇస్తారు? బిగ్ ఇస్తారా? ఏమిస్తారు బిగ్? గణేష్ చందా అంటే ఏంటి చెప్పు. ఏంటది? నుంచో ఇక్కడ. గణేష్ చందా అంటే ఏంటి? ఏంటట్ట అట్ట. హ్యాపీ ఎంత ఇస్తావు? ఇంత ఇస్తావా? ఏది చూద్దాము. వెళ్ళండి మీ కిడ్డీ బ్యాంక్ సేవింగ్స్
చేసుకుంటున్నారు కదా, అవి తీసుకురండి, వెళ్ళి తీసుకురండి ఇద్దరు. గో 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 గో. రిచి నీ కిడ్డీ బ్యాంక్ చూపించు. కిడ్డీ బ్యాంక్ షో, కిడ్డీ బ్యాంక్. ఎస్, నీది. హ్యాపీ రిచి. సో ఇప్పుడు మీరు ఇందులో నుంచి నాకు కొంచెం కొంచెం అమౌంట్ ఇస్తే మనం వెళ్ళి గణేష్ ఫెస్టివల్కి షాపింగ్ చేసుకుందాం. ఓకే, గణేష్ ఫెస్టివల్ చేసుకుందామా? హ్యాపీ రిచి, ఈసారి మనం స్మాల్ గణేష్ తెచ్చుకుందామా, బిగ్ గణేష్ తెచ్చుకుందామా? మీడియం గణేష్ తెచ్చుకుందామా? అట్లుంటది మనతో. అబ్బా, ఇవ్వండి మరి. మీరు కూడా ఎంత ఇస్తారో మీరే ఇవ్వండి. ఇచ్చి దాని ప్రకారం ఆ అమౌంట్ అమ్మ ప్లాన్ చేస్తుంది ఈసారి. ఓకేనా? సో ఆల్రెడీ నా షేర్ అయితే నేను ఆల్రెడీ అకౌంట్లో వేసి పెట్టేశాను. సో అదే యూజ్ చేయాలి, ఇంకా నేనే యూజ్ చేయాలి కాబట్టి. సో ఆల్రెడీ నేను ఇచ్చినట్టే చందా. ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర నుంచి అమ్మా నీ చందా ఏంటి? 500. ఓకే, ఎంత ఇచ్చినా అంత తీసుకోవాలి కాబట్టి. సో నేను అడగలేను, డిమాండ్ చేయలేను కాబట్టి. అలా డిమాండ్ చేస్తే బయట జనాల్ని మనల్ని కొడతారు కాబట్టి. సో అట్లా డిమాండ్ చేయకుండా వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకుందాం అనుకుంటున్నాను. హ్యాపీ, నువ్వు ఎంత ఇస్తావు చెప్పు. ఎంత అమౌంట్ ఇస్తావు? ఇంత ఇస్తావా? రిచి నువ్వెంత ఇస్తావు? ఈడ 3 దగ్గరే ఫిక్స్ అయ్యాడు. ఏంటో మరి ఆ 3 ఏంటో. ఇప్పుడు 3 రూపాయలు ఇస్తాడు, అందులో నుంచి 300 ఇస్తాడు. 3 లక్షలు అయితే ఉండవు అందులో. రండి ఓపెన్ చేయండి. ఓపెన్ ఓపెన్. మీకు రాదుగా, అందుకనేగా మీకు ఇవ్వలేదమ్మా. ఫీజు అమ్మ దగ్గర పెట్టేసుకుంది. మీ దగ్గర పెట్టుకుంటే ఇంక అంతే, రోజు అట్లా తీసి ఆడుకుంటారు. నేను తీస్తా, ఇటు ఇవ్వండి. సో వీటి కీజ్ నా దగ్గర సేఫ్గా నేను పెట్టాను అనమాట. ఇప్పుడు తీసుకొచ్చాను. సో ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఎవరితో ఓపెన్ చేయను? ఫస్ట్ అన్న ఇస్తాడు. అన్న పెద్ద కదా, అన్న ఇస్తాడు. అన్న ఎంత ఇస్తాడో చూసి అప్పుడు నువ్వు ఇద్దు, సరేనా? ఓకేనా? ఓకేనా? హ్యాపీ ఎంత ఇస్తా? ఇవ్వు అమ్మకి, ఇవ్వు నీ చేత్తో ఇవ్వు, పైకి ఇవ్వు. ఓకే, సో మా హ్యాపీ బాబు నాకు ఇంత ఇచ్చాడు. సో మా హ్యాపీ బాబు నాకు ఇది ఇచ్చాడు ఈ ఇయర్. సో మా రిచి బాబు గారికి ఓపెన్ చేసి నాకు ఎంత అమౌంట్ కనిపిస్తుంది ఏంటి అనేది చూద్దాము. సో పైన కనిపించిన అమౌంటే తీసుకుంటున్నాను నేను. సో మా రిచి బాబుది ఓపెన్ చేయంగానే కూడా చూడండి, అన్నీ తీసుకోనిలేండి పాపం. మా రిచి బాబు దగ్గర కూడా ఇది ఒక్కటే తీసుకుందాం. నువ్వేమి ఇస్తావు అమ్మకి? 5 రా, ఇది 3 కాదు, 5. ఇది కూడానా? ఓ థ్యాంక్ యూ. 3 అన్నావు కాబట్టి 3 ఇచ్చావా? 3 అన్నాడు కాబట్టి 3 ఇచ్చాడు. ఇంకా ఇస్తున్నాడు. ఏంటి అన్ని ఇచ్చేస్తున్నావు మళ్ళీ? నీకు వద్దా సేవింగ్స్ వద్దా? రిచి ఇది గణేష్ తెచ్చుకుందామా? కొనుక్కుందామా? లోకేసే నువ్వు ఇంకా అది వేసేయ్, వేసేయ్ ఇప్పుడే వేసాయి. 2 minutes లేదు, 5 minutes లేదు, వేసాయి. సేవింగ్స్ అమౌంట్ అది ఆడుకోకూడదు అట్లా, వేసాయి. అది అట్లా ఆడుకో కావాలంటే లాక్ వేసేసిన తర్వాత. నువ్వు వేస్తావు నేను వేసాను, వేసే మరి. కీస్ కాదు, ఫస్ట్ అది లాక్ వేయి. వేయిరా వేయిరా వేయిరా
చూసి లాస్తావా? చూసి ఏం లాస్తావు? అన్న ఆడుతున్నాడు. ఓకే, నువ్వు ముందు క్లోజ్ చేయి. అమౌంట్ వెళ్ళిపోతుంది మళ్ళీ. దొంగ వాళ్ళు తీసేసుకుంటారు. హ్యాపీగా ఇక్కడ కూర్చో ఇంకా. సరే, సో మొత్తానికి మా హ్యాపీ రిచ్ బాబులు నాకు ఇంత ఇచ్చారనమాట. సో 1000 రూపాయలు ఇచ్చారు ఇద్దరు. అండ్ మా మమ్మీ ఒక 500 ఇస్తాను అనుకుంటారు కాబట్టి ఇంకా నా షేర్ ఎంత అనేది మీకు తెలిసిందే కదా. మిగతా అన్ని కూడా నేను అందులోనే పెట్టుకోవాలి కాబట్టి. సో రండి అలా వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చేద్దాం. గుడ్ బాయ్ లాగా ఆడుకోవాలి అక్కడ, ఓకేనా? గుడ్ బాయ్ లాగా ఉండాలి, అల్లరి చేయకూడదు. నువ్వు రా, నీకు బాగాలేదు కదమ్మా. బయట ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి నాన్న. వద్దు, చూడు కోల్డ్ చూడు, ఓకేనా? సరేనా? నువ్వు ఇంట్లో చక్కగా ఇంట్లో రిలాక్స్ అయ్యి ఆడుకో. నేను వెళ్ళేసి వస్తా, సరేనా? చలో పదండి, రెడీ అవ్వండి అయితే మరి. చాలు చాలు, కమ్ బ్యాక్ తల్లి. తల్లి కిందకి వెళ్ళినప్పుడు కిందది ఒక్కటే నొక్కాలి. దా చాలు తల్లి. వైప్ యూర్ హ్యాండ్స్. హ్యాండ్స్ క్లీన్ చేసుకో. హ్యాండ్స్ క్లీన్ చేసుకో, 2 హ్యాండ్స్ మొత్తం, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? స్కూలా? అయిపోయింది, మళ్ళీ మొదలు పెట్టావా? స్కూల్ ఎక్కడికి వెళ్ళినా స్కూల్. వాడి భాషలో స్కూల్ అంటే ఆర్చ్ అని అర్థం అనమాట. సో మేము ఇప్పుడు ఆర్చ్ వెళ్తున్నాం కాబట్టి అట్లా వెళ్ళకూడదు. దా ఇట్రా. నువ్వు అక్కడ నుంచి ఉంటావా? ఏది మళ్ళీ చెప్పు, ఇటు చూసి చెప్పు. కానీ అలా వెళ్ళకూడదని చెప్పాను కదా. ఇక్కడ కార్స్ వెహికల్స్ వస్తున్నాయి కదా. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము, వెళ్తున్నాము. సో మా ఇంటి నుంచి మేము వెళ్ళే షాప్ అయితే 8.4 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఈ వినాయక చవితి అయితే చాలా బాగా జరగాలి. సో రండి. సో ఇప్పుడు మేము వెళ్తుంది అయితే ఇదిగోండి, మ్యాప్ పెట్టుకున్నాను. సో ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. వాళ్ళ లక్కీగా వర్షం లేదు కాబట్టి ఇవాళ ప్లాన్ చేసుకున్నాం అనమాట. బికాజ్ ఇంకా 2 డేసే ఉంది మనకి వినాయక చవితి పండుగ. మరి ఇప్పుడు కూడా మేము ఇంకా పర్చేస్ చేసుకుని కొనుక్కోకపోతే కష్టం కదా. అందుకని చెప్పేసి ఇంక ఇవాళ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతున్నాము. అన్నేడి ఉన్నాడా? ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడా? ఓకే ఓకే. నువ్వు ఒక్కడివే వచ్చావా చమ్మతో? అన్న చక్కగా ఫ్రెండ్తో ఆడుకుంటున్నాడు, నువ్వేమో చక్కగా షాపింగ్కి వచ్చావు. అలాంటి ఇద్దరిని తీసుకొస్తే మనకు అవుతుంది షాపింగ్ పని. ఇది రియలైజేషన్. సో రోడ్ మీద ట్రాఫిక్ చాలా ఉందన్నమాట. సో లేట్ అయిపోతుందన్న థాట్లో మేము కార్ పక్కన ఎక్కడైనా పార్క్ చేసి ఆటో ఎక్కుదామన్న థాట్లో కార్ పార్క్ చేసి ఆటో కూడా ఎక్కేసి వెళ్ళిపోతున్నాం అనమాట షాపింగ్కి.
ఈ బాగుంది. అమ్మ తల్లి ఒక్క నిమిషం తల్లి. అమ్మ ఏంటది? వదిలి ఇవి బాగున్నాయి కదా. ఇది కూడా ఎల్లోలో ఉంటుంది. ऐसे भी मैम थोड़ा बहुत फ्लावर से कुछ रिंग्स के ऊपर लगाने का నాలుకొద్దులే మరి భయంకరంగా ఉంది. రెండు సేమ్. ఇంకా వేరే ఏమన్నా ఉంటే చూడు. ఎందుకు ఆ బొమ్మలు ఉన్నాయి కదా, అవెంజర్స్ స్పైడర్ మ్యాన్ బొమ్మను హల్క్ బొమ్మ. అన్ని ఎల్లో కలిసిపోతాయేమో. పింక్ తీసుకున్నాను. పింక్ బాగా ఏదో ఒకసారి ఫోన్. ఏం కావాలి? జాంబీ పెట్టుకుంటావా? ఎక్కడ నేర్చుకుంటున్నావురా నువ్వు ఇవన్నీ? జాంబీ అంటారు చూసి. అది హాలోవిన్కి పెట్టుకుందాంలే, ఇంకా టైం ఉంది. ఇప్పుడు హాలోవిన్ కాదు కదా. అదా ఇప్పుడు హాలోవిన్ కాదు, ఇప్పుడు గణేష్ చతుర్థి కదా. హల్క్ ఎస్ తీసుకున్నాను నేను ఆల్రెడీ. చెప్పు ఎక్కడున్నాయి కోకో మెలన్స్? కౌంట్ చేయి ఎన్ని ఉన్నాయో. స్పైడర్ మ్యాన్ మళ్ళీ వచ్చిందా? చెప్పు. ఏం కొనుక్కున్నావు నువ్వు? చూపించు. ఏం కొనుక్కున్నావు? స్పైడర్ మ్యాన్, హల్క్. హల్క్ నీకు హల్క్, అన్నకి స్పైడర్ మ్యాన్. అబ్బో మళ్ళీ దానికి కూడా కొట్టుకుంటారు. నీకు స్పైడర్ మ్యాన్ కావాలా? కానీ అన్నది కదా స్పైడర్ మ్యాన్, నీకు హల్క్ కదా బొమ్మ. ఇది చూడు. దిగకూడదు. మనం ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్ళాం తల్లి? సరే కార్డు ఇస్తాలే, ఇంటికి వెళ్ళాక ఇస్తా. కానీ నీకు ఇప్పుడే ఎందుకు కార్డు? పెద్దయ్యాక ఇస్తా కార్డు. ఏం చేస్తావు కార్డుతో? ఏం చేసుకుంటా? సరే కానీ నువ్వు హల్క్, నువ్వు అన్నకి స్పైడర్ మ్యాన్ మాస్క్ పెట్టుకుని ఏం చేస్తారు ఇద్దరు చెప్పండి? ఏం చేస్తారు ఇద్దరు చెప్పండి? అమ్మా నువ్వు స్పైడర్ మ్యాన్ పెట్టుకుంటావా? సరే అన్నకి హల్క్ ఇద్దామా? సరే అప్పుడు ఏం చేస్తారు? స్పైడర్ మ్యాన్ పెట్టుకుని ఏం చేస్తావు? అన్నం డిష్యూమ్ చేస్తావా? హల్క్ రా అన్న, ఒక డిష్యూమ్ ఇచ్చాడంటే ఎగిరిపోతావు ఎక్కడికో. ఏంటమ్మా? నీకు స్పైడర్ మ్యాన్ పెట్టినా? ఇప్పుడు కవర్ లో పెట్టి వెనక పెట్టాం కదా, ఇంటికి వెళ్ళాక తీసుకుందాంలే, సరేనా?
సో మా వాడైతే చాలా చాలా డేర్గా చేసేసాడనమాట. సో వాడి డేర్కి నేనైతే చాలా చాలా ఫియర్ అయిపోయాను. సో